హలో మూవీ లవర్స్, ఎక్కడ చూసినా విశాల్ హెల్త్ బులెటిన్. విశాల్కి ఏమైంది? విశాల్ విశాల్ విశాల్. సో తను ఏమైంది, అసలు తనకి వచ్చిన వ్యాధి ఏందో మనం ఈరోజు తెలుసుకుందాం. సో విశాల్ తొలి సినిమా చెల్లెమే నుండి బంధం, కోడి, భరణి వంటి హిట్ సినిమాలతో తెలుగులోను తమిళంలోను తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కొన్ని చిత్రాలు భారీ విఫలమయ్యాయి. అయినప్పటికీ పందెం కోర్టు, అభిమన్యుడు లాంటి సినిమా హిట్లతో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. విశాల్ వరలక్ష్మి, అనిషారెడ్డి వంటి వ్యక్తులతో ఎంగేజ్మెంట్లు, ప్రేమ కథలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కానీ పెళ్లి మాత్రం ఇప్పటికీ కాలేదు. సో ఇటీవల విశాల్ ఆరోగ్యం గురించి వచ్చిన వీడియోలో మైక్ పట్టుకోలేని స్థితిలో చూసి అభిమానులు షాక్ అయ్యారు. గతంలో ఓ యాక్షన్ సీన్ చేస్తూ గాయపడడం వల్ల మెదడును నేరుగా ప్రభావితం చేసే నరాలు దెబ్బతిన్నాయని సమాచారం ఉంది. సో విశాల్ అంటే మనకు గుర్తుకొచ్చేది యాక్షన్ సీక్వెన్స్, సిక్స్ ప్యాక్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్. కానీ ఆయన ఆరోగ్యం ఇప్పుడు బాగలేదు. సో కొన్ని నిజాలు మనం తెలుసుకుందాం. సో విశాల్ 1977 ఆగస్టు 29న జీకే రెడ్డి, జనకాదేవి దంపతులకు జన్మించాడు. విశాల్ ఆయన తండ్రి ఆర్మీ నుండి సినీ నిర్మాతగా మారాడు. విశాల్ అక్క, అన్న కూడా సినిమాల్లో ముడిపడి ఉన్నారు. వదిన ఎవరంటే పొగరు సినిమాలో ఆడు కాదురా బావ సలార్లో నటించింది. ఆమెనే విశాల్ యొక్క వదినమ్మ. సో విశాల్ లయాల కాలేజీ నుండి విజువల్ ఎఫెక్ట్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఫిల్మ్ మేకింగ్ పట్ల ఉన్న ఆసక్తితో డైరెక్టర్ అర్జున్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అదే సమయంలో యాక్టింగ్పై ఆసక్తి పెంచుకొని సినిమాల్లో అడుగుపెట్టాడు. సో అలా ఆయన కెరియర్ కొనసాగింది. సో విశాల్ నటించిన మగధ ప్రజ సినిమాకి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఇది ఫ్యాన్స్కు మంచి పండుగ కానుక అవుతుందని భావిస్తున్నారు. ఇది రిలీజ్ అని అందరూ అనుకుంటున్నారు. సో విశాల్ నుంచి మీకు నచ్చిన సినిమా ఇది. ఆయన ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థిస్తూ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని ఆసక్తికర కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. విశాల్కే కాదు, ప్రతి ఒక్క యాక్టర్కి ఇబ్బంది జరుగుతుంది, హెల్త్ జరుగుతుంది. కానీ 101 డిగ్రీల జ్వరంతో బాధపడుతుందని మనకు ఈ ఫొటోస్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో అది ఫీవర్ వల్ల వచ్చింది. మెదడులో చిన్న ఏదో ప్రాబ్లం ఉందంటున్నారు, కానీ మనకు తెలియదు. చెన్నై హాస్పిటల్ డాక్టర్స్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. తప్పకుండా ఆయన మన ముందుకు వస్తారు. ఆయన హెల్త్ బాగుండాలని ఇటు ఫ్యాన్స్గా, అటు తెలుగు ప్రజల సాక్షిగా సపోర్ట్ చేస్తున్నాను. సో బాగుండాలని కోరుకుంటున్నాను.